మరోవైపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, పి గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీటు నిరాకరించారు. దీంతో ఇంకా ఎవరెవరు ఈ బరిలో ఉంటారో, ఎవరికి మొండి చేయి చూపించబోతున్నారో అన్న టెన్షన్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి వైసీపీ సమీకరణలపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక్కడ మనం వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుంటే ప్రతి చోట కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ వస్తోంది. మరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? ఇంచుమించుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైసీపీ నేతలందరి పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇంచుమించుగా గత 4.5 ఏళ్లుగా పనిచేస్తున్నా కానీ అధిష్టానం తమల్ని గుర్తించదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనబడుతుంది. ఇప్పటికే పిఠాపురం కావచ్చు, జగ్గంపేట, అలాగే పి గన్నవరం ఈ 3 కాన్స్టిట్యున్సీలని కూడా మార్చి అక్కడ అభ్యర్థుల్ని వేరే అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిచి వాళ్ళకి టికెట్లు లేదు అని చెప్పడంతో వాళ్ళంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు జగ్గంపేటలో జ్యోతుల చెట్టుకు సంబంధించిన అనుచరుగణం అంతా కూడా 2 ఎంపీపీలు మరో 2 సర్పంచులు అందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి నోటకు ఉంచారు. అలాగే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా 19 నియోజకవర్గాల్లో కూడా ఎవరు ఉంటారో ఎవరు ఓడతారో తెలియ పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు మరో మంత్రులు కూడా ఉంటారా ఉండరా అనే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే మంత్రి అమలాపురం సంబంధించి మంత్రి పినపి విశ్వరూప్ ఈయన కూడా రేసులో ఉండడానికి తెలియడం లేదు. అయితే ఆయన కొడుకు శ్రీకాంత్ రెడ్డికి సీట్ ఇచ్చే అవకాశం చెప్తారు. ప్రతి చోట కూడా ఇవన్నీ ఎవరు ఉంటారో ఎవరు కొడతారో తెలియ పరిస్థితుంది. మరోవైపు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్రామ్ చూసుకుంటే ఆయన రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఒక వాదన ఏర్పడుతుంది. ఏదేమన్నా కానీ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాల్లో కూడా 2-3 స్థానాలు తప్ప మినహాయించి మిగతా 15 వాటి వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండకపోతారో తెలియ పరిస్థితి కనపడుతుంది. కాకినాడ సిటీకి సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈయన రేసు ఉండడం తెలుస్తుంది. ముఖ్యంగా పిఠాపురం చూసుకుంటే పెండెం దొరబాబు ఆయన కూడా పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా పనిచేస్తున్నారు. అలాగే ఆ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారనేది ఒక నానుడు కూడా ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురం దొరబాబు కూడా అక్కడ సీట్ లేదని చెప్పడం ఆయన కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అధిష్టానంతో టచ్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు సీటు లేదనే విషయం కన్ఫర్మ్ చేయడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు ఆయన వర్గం అనుచరులందరూ కూడా పార్టీలో ఉండాలా లేదా వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అయితే టీడీపీలో చేరతారనే ప్రచారం బలంగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా తూర్పుగోదావరి జిల్లా వాసి కావడంతో అక్కడి నుంచి పిఠాపురం పెండెం దొరబాబును తప్పిస్తే కనుక అక్కడి నుంచి ముద్రగడని పోటీ చేయించాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముద్రగడని ఇటీవల కాలంలో ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి వచ్చి ఆయన కలిసి ఆయన్ని ఈ 3 స్థానాల్లో పిఠాపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, లేకపోతే జగ్గంపేట కానీ పత్తిపాడు కానీ ఈ 3 స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేయమన్నట్లుగా ఆయన సూచించారు. దాంతోపాటు ఒకవేళ అవసరమైతే కాకినాడ ఎంపీకైనా పంపించే అవకాశం ఉందని చెప్పి ముద్రగడతో మాట్లాడినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ ముద్రగడ రాకపోతే ఆయన కొడుకు చెల్లాలో ఉన్నారు, ఆయన్నైనా సరే పత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలో ఉంచాలని, అంటే ఇంచుమించుగా తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ కుటుంబం నుంచి కానీ ఎవరో ఒకరిని తూర్పుగోదావరి జిల్లాలో బరిలో ఉంచే విధంగా కొనసాగుతుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులుగా కాకినాడలో మకాం వేశారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి తీరుతామని చెప్పి దానిలో భాగంగానే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కాకినాడ సంబంధించి వార్డు ఇన్ఛార్జీలతోనూ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 70 వార్డు ఇన్ఛార్జీలతోనూ కార్యకర్తలతోనూ నేను ప్రత్యేకంగా భేటీ ఏర్పరుస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి వైసీపీలో ఉన్న ముస్లిం కావచ్చు, ఈ ప్రతిపక్ష జనసేన కావచ్చు, టీడీపీ ఏకపై పొత్తులుగా ముందుకెళ్లడంతో ఈ బలం మరింత పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ అంత ఆదరణ ఉండకపోవచ్చు. ఏదైనా కానీ అభ్యర్థులు మార్చడం, సొంత పార్టీ నుంచి కుంపటి తెచ్చుకోవడం, అలాగే బలంగా ఉన్న అభ్యర్థులు ముఖ్యమంత్రి కొంచెం మంత్రులు అయితే ఒకే మాట అన్నారు, గత 4.5 ఏళ్లుగా ఇక్కడ పనిచేసాం, ఇక్కడ ప్రజలకు దగ్గరగా ఉన్నాం, ఇక్కడ ఇస్తే కనుక ఇక్కడ ప్రజలు మరింత మమ్మల్ని చెరువు చూస్తారు, ఇక్కడి నుంచి మార్చి మరో చోట ఇస్తే అక్కడ ప్రజలకు చెరువు అంటే ఇక్కడ చూస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే చూస్తున్నారు,
ఇక్కడ అభ్యర్థులను గెలిపించేది అభ్యర్థి కాదు, ఖచ్చితంగా పార్టీ అధిష్టానం లేకపోతే జగన్మోహన్ రెడ్డి. ఈ రెండు ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనేది ఆ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఆ స్థానికంగా పనిచేసిన వాడికి అక్కడ గుర్తింపు ఉంటుంది, అంతేగాని ప్రతి ఒక్కరిని కూడా జగన్ ఫేస్ చూసి ఓటేస్తారనుకోవడం జగన్మోహన్ రెడ్డి నిజంగా చాలా తప్పుగా ఆలోచిస్తారనేది అసంతృప్తుల్లో వస్తున్న వాదన. ఏది ఏమన్నా కానీ ఇంచుమించుగా 19 స్థానాలకు 12 స్థానాల్లో మార్పులు ఉంటాయని చెప్తున్నారు. 12 స్థానాల్లో మార్పులు ఉంటే అలాగే జనసేన కూడా టీడీపీ కూడా ఎక్కడైతే మార్చారో అక్కడ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే కలుపుకు వెళ్లే విధంగా వీళ్ళైతే జనసేన టీడీపీ కూటమి అయితే స్కెచ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం తూర్పుగోదావరి ఓవర్లో చూసుకుంటే ఒకవైపు పార్టీలో ఉన్న అసంతృప్తులు వైసీపీని వ్యతిరేకిస్తుంటే అసంతృప్తులందరూ గ్యాదర్ చేసుకుని మరింత బలంగా ముందుకెళ్లాలని చెప్పి టీడీపీ జనసేన అయితే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సప్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.